సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పాత బస్తీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. చాంద్రయానగుట్ట ఫ్లైఓవర్ కింద ఆగి ఉన్నటువంటి ఒక ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడం ఒక్కసారిగా అక్కడ తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలంలో గుర్తు తెలియని ఇంజెక్షన్లు కూడా లభ్యం కావడంతో వారు వాటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఏమైనా మరణించి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. లేదంటే ఇంకేదైనా జరిగిందా, హత్య ఎవరైనా చేశారా, ఏ రకంగా చనిపోయారు వీలనేటువంటి దానికి సంబంధించిన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ ఘటనతో నగరంలో ఒక్కసారిగా అలర్ట్ మొదలైంది. ఆ ప్రాంతమంతా కూడా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, వారు తీసుకుంది మత్తు పదార్థాలైనా లేకుంటే ఎలా చనిపోయారు, వారు ఎందుకు ఆ రకంగా ఆటోలో విగత జీవులుగా పడి ఉన్నారు, ఇంకేమైనా జరిగి ఉందా ఈ యొక్క మరణాల వెనుక అనేటువంటి కోణంలో అన్ని కోణాలలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. పాత బస్తీ చాంద్రయానగుట్ట ఫ్లైఓవర్ కింద స్థానికులు ఓ ఆటోలో ఇద్దరు యువకులు కదలకుండా పడి ఉండడాన్ని గమనించారు. చాలాసేపు అవుతున్నా కూడా వారిలో ఎలాంటి చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా వారు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతులను పహాడి షరీఫ్, ఫిసల్బండ ప్రాంతాలకు చెందినటువంటి వారినగా గుర్తించారు. అయితే ఘటనా స్థలంలో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఆటోలో మృతదేహాల సమీపంలో వాడిపడేసినటువంటి గుర్తు తెలియని ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ యువకులు ఆ ఇంజెక్షన్లతోటి ఏమైనా మత్తు పదార్థాలు, మత్తు సంబంధించినటువంటి ఐటమ్స్ ఏమైనా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మరణించి ఉంటారా అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా కూడా ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కానీ మృతికి గల ఖచ్చితమైనటువంటి కారణాలు తెలియవని కూడా పోలీసులు తెలిపారు. ఒకవేళ పోస్టుమార్టం పూర్తయిపోతే నిజంగానే వారి బాడీలో మత్తు పదార్థాలు ఏమైనా నిక్షిప్తమై ఉన్నాయా, ఆ ఇంజెక్షన్ల ద్వారా వారు ఏమైనా మత్తు పదార్థాలను ఇంజెక్ట్ చేసుకున్నారా, లేకుంటే వీరి మృతి వెనక ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా, అనుమానాస్పద మృతి కింద ప్రస్తుతానికైతే కేసు దర్యాప్తు కొనసాగిస్తూ ప్రాథమికంగా వారికి అందినటువంటి కొంత సమాచారం మేరకు అక్కడ ఆ కోణంలో మొదట ప్రాథమిక దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే చాలా కీలకంగా మారనుంది. అయితే దీనికి సంబంధించి అన్ని కోణాలలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ ఆటోలో ఎలా కూర్చున్నారు, ఆటో వారిదేనా, ఎక్కడి నుంచి వీరు వచ్చారు, ఎప్పుడు ఇక్కడే ఉంటారా, వీటికి సంబంధించిన అన్ని కోణాలను కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదేమైనా కూడా ఆటోలో మృతదేహాలు లభ్యం కావడం అనేది ఉదయమే చాంద్రయానగుట్టలో ఒకసారిగా అందరినీ భయాందోళనకు గురి చేసింది. డబుల్ మర్డర్ ఏమైనా జరిగిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది అక్కడ. కానీ అక్కడ దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చేలాగైతే పోలీసులు కూడా చెప్పట్లేదు, నిర్ధారించట్లేదు. దానికి సంబంధించిన ఆ ఇంజెక్షన్లు అక్కడ దొరకడం అనేది కొంత ప్రాథమిక సమాచారం లభించడానికి కారణమైంది. వారి అనుమానాలకు బలం చేకూర్చేటువంటి విధంగా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్ధారించడానికి ఇప్పుడు పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అందులో గనక ఈ ఇంజెక్షన్లకు సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ ఏం లేకపోతే మరలా ఈ కేసు కొత్త కోణం వైపు మరలేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి అటు CCTV ఫుటేజ్లను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది పోలీసులు. దానికి సంబంధించిన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తునైతే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా చాంద్రయానగుట్టలో ఉదయమే ఆటోలో ఇద్దరి మృతదేహాలు ఎట్ ఏ టైం లభ్యం కావడం అనేది అనుమానాస్పదమైనటువంటి ఈ మరణాలకు సంబంధించినటువంటి ఘటన అయితే అక్కడ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.